महाय प्राचेतसातेश फलप्रदाय श्रीभाष्यकारोत्तमदेशिकाय श्रीशैलपूर्णाय नमो नमस्तात्। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्यद्विरतवक्त्राद्याः पारिषद्याः परस्यतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य स कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। गोष्पदीकृतवारासिंहसखीकृतराक्षसं रामायण महामालारत्नं वन्दे नीलात्मजं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पगमासने मणिमये वीरासने सुस्थितम्। अग्रे वाचयति प्रबन्धनश्रुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्। धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वः सरैनं जहि रावणिम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। तपस्वाध्यायनिरतं तपस्वी वाग्विदाम्बरं नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवम्। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। ఇంకా ధర్మజ్ఞ సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతః యశస్వీ జ్ఞానసంపన్నః శుచిః వశ్యః సమాధిమాన్. శుచిర్వశ్య సమాధిమాన్ అంటే పరమాత్మ రాముడట ధర్మజ్ఞుడు అంటే ధర్మాలు బాగా తెలిసినటువంటి వాడు. సత్యసంధశ్చ సత్యసంధుడు. ప్రజానాం చ హితే రతః ప్రజల యొక్క మేలుని ఎప్పుడూ కూడా వారికి మేలు చేయడంలో ఆసక్తి కలిగినటువంటి వాడు. యశస్వి మంచి కీర్తి కలిగినటువంటి వాడు, యశస్సు కలిగినటువంటి వాడు. జ్ఞాన సంపన్న మంచి జ్ఞానం పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు. శుచి పరిశుద్ధుడు. సమాధిమాన్ పెద్దవారికి లొంగి ఉండేటువంటి తత్వం కలిగినటువంటి వాడు. వశ్య అనేటువంటిది ఉంది. వశ్య అంటే పెద్దవారికి లొంగి ఉండేటువంటి తత్వం కలిగినటువంటి వాడు. అలాగే సమాధిమాన్
అంటే సమాధి కలిగినటువంటి వాడు అన్నమాట. ఇందులో ఉండేటువంటి ఇప్పటి వరకు కూడా 2.5 శ్లోకాల్లో పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని గురించి వర్ణించారు. ఆ సౌందర్యాన్నంతటినీ చెప్పి ఆ తర్వాత ఆశ్రితులైనటువంటి వారిని రక్షించడానికి కావలసినటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయి, మొట్టమొదటేమో సృష్టికి కావలసినటువంటి గుణాలు చెప్పారు, తర్వాత ఏమో దివ్యమంగళ విగ్రహానికి సంబంధించినటువంటి గుణాలు చెప్పారు. ఇప్పుడు ఆశ్రితులైనటువంటి వారిని రక్షించడానికి కావలసినటువంటి గుణాలని ధర్మజ్ఞ అని ప్రారంభించారు. అది ఎక్కడ దాకా? స్వజనస్య చ రక్షిత అనేటువంటి దాని దాకా, అంటే 2.5 శ్లోకాల దగ్గర ఇదిగో మళ్ళీ ఆశ్రితుల్ని రక్షించేటువంటి గుణాలని గురించి చెప్తారు. అందులో ఇప్పుడు ధర్మజ్ఞ అన్నారు. ధర్మజ్ఞ అంటే ధర్మం ఏమిటి? ఆయనకి ధర్మం ఏమిటి లోకంలో? ఏమండి, మనకి ధర్మం ఏమిటి? మన ధర్మం ఏంటి? మనకి 2 ధర్మాలు ఉన్నాయి. ఏంటవి? సామాన్య ధర్మం, విశేష ధర్మం. ఈ 2 ధర్మాల్లో ఏదో ఒక ధర్మాన్ని పాటించడం మన ధర్మం, అంతే కదా. సామాన్య ధర్మాలు అంటే వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు మొదలైనటువంటివన్నీ. ఇక విశేష ధర్మం అంటే భగవంతుడే, ఆయనే ధర్మంగా భావన చేసి ఆయన్నే ఆరాధన చేస్తూ జీవించడం. అదే మనకి ధర్మం, ఇంకో ధర్మం ఏమి లేదు అన్నట్లుగా బ్రతకడం. ఈ 2 ధర్మాలు మనవి. మరి ఆయనకి ధర్మం ఏంటి? ఆయనకేమిటి? ఆయన ఈ లోకంలోకి వచ్చి మనకిలాగా సంసారాల్లో లేకపోతే ఇంకోటో సామాన్య ధర్మాలు పాటించవలసిన అవసరం లేదు కదా. అదేమాట ఏంటి? ధర్మ స్థాపనం ఆయన ధర్మం. అంటే ఎప్పుడైతే ధర్మం అనేటువంటిది గాడి తప్పుతూ ఉంటుందో ఆ గాడి తప్పినటువంటి దాన్ని మళ్ళీ గాడిలో వేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకని ఇంకొకటి అట్లా చేయడంలో అర్థం ఏంటి అంటే ఆ ధర్మం ఎవరైతే పోగొట్టుకొని ఆయన్ని శరణాగతి చేస్తారో అలాంటి వాళ్ళని రక్షించడం అంటే సాధు పరిత్రాణం చేసి వెళుతూ ఉంటాడు, ధర్మాన్ని స్థాపించి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది ఆయన ధర్మం. అందుకని ధర్మజ్ఞ అంటే ఏంటి? మా ధర్మం బాగా తెలిసినవాడు అన్నారు. ఏమిటి బాగా తెలియటం అంటే ధర్మం శరణాగత రక్షణ రూపం జానాతీతి ధర్మజ్ఞ. ధర్మజ్ఞుడంటే ధర్మం శరణాగత రక్షణ రూపం. ఏమిటి ఆయన ధర్మం ఏంటి? శరణాగతుల్ని రక్షించడం అనేటువంటి ధర్మం. అది జానాతి, బాగా తెలిసినటువంటి వాడు. అంటే శరణాగతుల్ని ఎలా రక్షించాలో బాగా తెలిసినటువంటి వాడు. అది శరణాగతి రక్షించడం ఆయన ధర్మం. అందుకని ఇక్కడ రక్షించడంలో కూడా తమాషా చూడండి. శరణాగతులు అంటే ఇప్పుడు ఏదో పరిపూర్ణంగా ఆయన్ని సర్వము వదిలేసేసి మనస్సుతో బాగా పరమాత్మ గురించి ఆలోచన చేస్తూ ఆయన్ని శరణాగతి చేసేటువంటి వాళ్ళే కాదట. ఇక్కడ బాగా తెలిసిన వాడు అంటే అర్థం ఏంటంటే మాటతో అన్నా కూడా రక్షిస్తాడు. కొన్ని ఆ మాట కూడా ఏదో నిజంగా అన్నటువంటి మాట కూడా కాదట, అది నాటకీయంగా అన్న మాట కూడా ప్రధానంగా తీసుకొని రక్షించేటువంటి స్వభావం కలవాడు. అది ఎక్కడ చెప్పాడు? ఆయన చెప్తాడు తర్వాత రామాయణంలో. మిత్రభావేన సంప్రాప్తం సనచ్చజేయం కథంచన దోషో యద్యపి తస్య స్యాత్ సతామేతత్ అగర్హితం అంటాడు. దాన్ని చెప్పాడు. ముందేం చెప్పాడు? సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి చయాచదే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వర్తం మమ. సకృదేవ, ఒక్కసారైనా సరే నన్ను కనుక శరణాగతి చేస్తే వాళ్ళకి నేను రక్షించేవాడిని అవుతాను, వాళ్ళని కాపాడుతాను నేను. అది ఎవరైనా కావచ్చు, ఈ లోకంలో ఉండే ఏ భూతమైనా కావచ్చు, ఏ జీవైనా కావచ్చు అన్నాడు. అయితే ఆ శరణాగతి పరిపూర్ణ శరణాగతి చేయాలా స్వామి అంటే మిత్రభావేన సంప్రాప్తం, ఏం పర్వాలేదు నేను అడ్జస్ట్ అవుతాను.
మిత్రభావేన సంప్రాప్తం అంటే ఊరికే ఆ స్నేహం నటిస్తూ స్నేహభావంతో వచ్చినా సరే, నా మీద ప్రీతి పూర్తిగా శరణాగతి తత్వం ఏమీ లేదు, కానీ నా మీద స్నేహభావంతో వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు అతన్ని నేను వదలను. అంటే ఏంటి, మనం ఇప్పుడు యథార్థంగా చెప్పాలంటే మనం అంతా ఈ బాబుతో వాడాలి కదండి. మరి పరిపూర్ణ శరణాగతి మనం చేయలేదు, మనం ఏం చేస్తున్నాం, నటిస్తున్నాం. పరమాత్మ మీద ప్రేమ ఉన్నది, ప్రీతి ఉన్నది, ఆ స్నేహం ఉన్నది, కానీ మనం పరిపూర్ణంగా మాత్రం నీకు నేను వశపడినయ్యా, నీకు వశపడిపోతే నా భార్య ఏమైపోవాలి, నా పిల్లలు ఏమైపోవాలి, నా భర్త ఏమైపోవాలి, నేను ఎప్పుడో వాళ్ళకి వశపడి ఉండిపోయాను, వాళ్ళకి ఎప్పుడో వశం అయిపోయాను, నీకు ఎలా వశపడిపోతాను పూర్తిగా? మరి నీ దగ్గర నుంచి నాకు కావాల్సినటువంటి అన్ని కోరుకోవాలంటే వశపడినట్టు నటించనైనా నటించాలి, తప్పదు కదా. వాళ్ళ దగ్గర నటిస్తే కుదరదు, చెప్పు తీసుకుని కొడతారు. కానీ నువ్వైతే నటించినా కూడా రక్షిస్తా అని చెప్పుకున్నావు కనుక నీ దగ్గర కనీసం నటన చేసైనా సరే మా అన్ని పొందేటువంటి విధానంలో బతుకుతున్నాం మన యథార్థంగా. నిజంగా చెప్పండి, నిజంగా శరణాగతి చేసి నాకు నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు అనుకున్నప్పుడు మనం అలా బతుకుతున్నామని చెప్పండి. నో, నాకు సర్వం నువ్వే, నా సర్వస్వం నువ్వే పరమాత్మ, కృష్ణ, రామ అని మనం అనుకున్నప్పుడు మనం సర్వాన్ని త్యజించి ఆయన కోసం జీవించగలుగుతున్నామా? అంటున్నాం మనం, భగవంతుడా నాకు అన్నీ నువ్వే 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 నువ్వే. ఎందుకు? వచ్చేదాకా మనం ఆ మాట నువ్వే నువ్వే నువ్వే, ఆ తర్వాత నువ్వెవరో నేను ఎవరు మళ్ళీ చూసుకున్నాను, ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు కనిపిస్తాడు. భగవంతుడు అంటున్నారు కదా, నన్ను పరిపూర్ణంగా శరణాగతి ఒక్కసారి చేసినా రక్షిస్తాను, కానీ అంత మాత్రం చేతనే కాదు, కానీ మిత్రభావేన సంప్రాప్తం, నా దగ్గరికి అలా నటనతో వచ్చినప్పటికీ కూడా రక్షిస్తాను. ఎందుకండి నటనతో వస్తే ఎట్లా రక్షిస్తావా? వాడు నటిస్తున్నాడు నీకు తెలిసి కూడా నువ్వు రక్షిస్తావా? అది విధానం కాదు కదా. అంటే నా ఉద్దేశం ఏంటో తెలిసిన, నా దగ్గరికి ఇప్పుడు నటనతో వచ్చాడు కదా, ఇలా నటిస్తూ వచ్చి నిజంగా యథార్థం అయిపోతాడేమో అని ఆశ అన్నాడు. ఇలా నటిస్తూ 2-3 సార్లు వస్తాడు, 4వసారి వచ్చేప్పటికీ వాడికి సిగ్గు అనిపిస్తుంది, 5వసారి బాగుపడిపోతాడు. అలా అయినా బాగుపడతాడేమో అని ఆశతోటి నేను దానికి కూడా అంగీకరించి ముందుకు వెళ్తున్నాను అని నా స్వామివారు చెప్తుండేవారు. ఒక మహానుభావుడు అయినటువంటి ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉండేవాట ఒక అడవిలో. ఆ అడవిలో ఆయన తపస్సు చేసుకుంటుంటే ఆయన పవిత్రమైనటువంటిది ఆశ్రమం, ఆయన పవిత్రమైనటువంటి వారు తపస్సులో ఉన్నారు. ఆయన దగ్గర ఎప్పుడూ కూడా క్రోధం, క్రౌర్యం ఇలాంటివి ఏమి ఉండవు కదా. అందుకని ఆ ఆశ్రమ ప్రాంతానికి వచ్చి తిరుగుతూ ఉండేవిట సింహము, దానికి ఆహారంగా ఉండేటువంటి జింక లేదా కుందేళ్ళు, జంతువులు, క్రూర మృగాలు, సాధు మృగాలు అన్నీ కూడా ఒక చోటనే సంచరిస్తూ ఆ ఆశ్రమ ప్రాంతంలో ఆహారం తింటూ ఉండేవిట. ఇలా ఉంటూ ఉండేది. అదే అడవిలో ఒక బోయేవాడు ఉన్నట్ట. ఈ బోయేవాడు జంతువులన్నింటినీ కూడా ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టేసేసి తింటాం అలవాటు ఉంది వాడికి. అలా కొడుతూ ఉన్నాడు. సరే, ఈ జంతువులు ఈ బోయేవాడు వస్తున్నాడు అంటేనే చాలు దూరంగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. వాడికి అందకుండా ఎక్కడ కొట్టేస్తాడు అని భయం చేత దూరంగా వెళ్ళిపోయాడు. పాపం వీడు అలా, పాపం కాదు, వాడు తిరుగుతూ ఉండేవాడు. వాడు అలా అడవిలో తిరుగుతూ ఉండేవాట. అలా తిరుగుతూ జంతువులను కొట్టాలంటే అవేమో దొరకడం లేదు. అలా ఒకసారి జంతువు పరిగెడుతుంటే దాని వెనకాల పడి పరిగెట్టి వస్తే ఈ ఆశ్రమం కనిపించింది. ఈ ఆశ్రమ ప్రాంతంలో క్రూర మృగాలు, సాధు మృగాలు అన్నీ కూడాను హాయిగా ప్రశాంతంగా నిర్భయంగా అక్కడ పచ్చిక వేస్తూ కనిపించినాయి. అన్నీ హాయిగా పడుకొని ఒకదాంట్లో అక్కడ ఏ విధమైనటువంటి ద్వేషభావం, భేదభావం లేదు.
అలా శత్రుభావం లేదు, అన్నీ కలిసిపోయి ఉన్నాయి, ఆనందంగా జీవనం. అరే ఇదేంటి, నేను వచ్చి కొట్టాలనుకుంటే ఈ జంతువులన్నీ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఈ ఆశ్రమంలో ఈయన ఉన్నాడు, ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు, ఇక్కడికి వచ్చి ఈ జంతువులన్నీ కూడా ఇలా హాయిగా కూర్చున్నాయి. అర్థమైంది అనుకున్నాడు. ఏమిటి అర్థమైంది అంటే, ఇలా ఋషి వేషం వేసి కూర్చుంటే జంతువులన్నీ కూడా విశ్వసిస్తాయన్నమాట. నాలాగా బోయేవాళ్ళలాగా జంతువుల్ని చంపేటువంటి కిరాతకుడిలాగా ఉంటే దూరంగా పారిపోతాయన్నమాట. అయితే నేను కూడా ఇలా ఋషి వేషం వేసుకుని కూర్చోవాలనుకున్నాడు. అప్పుడు జంతువులన్నీ నా దగ్గర వచ్చేస్తాయి, వచ్చినప్పుడు టక్కన కొట్టేస్తాను, ఇది వాడి ఉద్దేశం. అందుకని ఏం చేశాడు, చక్కగా ఒక ఆశ్రమం కట్టుకున్నాడు. మంచి ఆశ్రమం, మంచి పవిత్రమైనటువంటి చెట్లు గొట్లు అన్నీ వేశాడు. చక్కగా ఆశ్రమ వాతావరణం ఒకటి పెట్టుకున్నాడు. పెట్టుకొని సరిగ్గా తాను కూడా ఒక ఋషిలాగా ఏదో డ్రామా కంపెనీకి వెళ్ళాడో ఏం చేశాడో, మొత్తం మీద గడ్డాలు మీసాలు అన్నీ తెచ్చుకున్నాడు, ఋషి వేషం వేసుకున్నాడు, కూర్చున్నాడు. కూర్చొని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. వాడి తపస్సు అంతా దేని మీద? తపస్సు అంటే ఆలోచన, దాని ఆలోచన అంతా దేని మీద? జంతువులు వచ్చినాయా లేదా, కళ్ళు మూసుకున్నాడు, జపం చేస్తున్నాడు, వచ్చినాయా లేదా చూస్తున్నాడు. సరే 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత నెమ్మదిగా ఆ జంతువులు వస్తున్నాయి, ఒకటి ఆ పరిసర ప్రాంతాల్లో తీసుకుంటున్నాయి. వాటికి ఏమి చేయకుండా అలాగే తపస్సులో కూర్చుంటున్నాడు. అన్నీ వచ్చిన తర్వాత చూద్దాం. సరే అలా కూర్చుంటుంటే ఒక్కొక్క జంతువు వస్తున్నాయి, అక్కడే మేస్తున్నాయి. వాడు నిర్భయంగా, అరే నన్ను చూస్తే పరిగెట్టి ఉండిపోయేటువంటి జంతువులు ఇక్కడ నేను ఉండగా ఈ వేషంతో ఉంటే నన్ను చూసి నమ్మి నా దగ్గరకు వచ్చి ఇక్కడ అలా చేస్తున్నాయని చాలా ఆశ్చర్యపోయాడు. ఆ జంతువులన్నీ అక్కడే విశ్వాసపాత్రంగా అలాగా వచ్చి నమ్మకంతో తింటున్నాయి. బాగా ఆలోచించాడు, అన్ని జంతువులు వచ్చినాయి, కొడదామా అనుకున్నాడు. కానీ అతని మనసు అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు అంటే, నన్ను నమ్మి ఇక్కడికి వచ్చినటువంటి వాటిని చంపితే, అయ్యో నా మీద ఎంత విశ్వాసం పెట్టుకొని వచ్చాయి, ఈ వేషంలో ఉన్నటువంటి నన్ను చూసేవి నన్ను నమ్మి కదా ధైర్యంగా వచ్చి ఇక్కడ ఆహారం తింటున్నాయి, వీటిని చంపితే ఎంత పాపం అనిపించి మనస్సు, ఆ వేషంతోనే మనస్సు కూడా మారిందన్నమాట. అందుకని పరమాత్మ అంటారట, మిత్ర భావేన సంప్రాప్తం. కనీసం నువ్వు భక్తుడు కాకపోయినా భక్తుడిలాగా నటించి నా దగ్గరికి వచ్చినా పర్వాలేదు నాన్న. ఇప్పుడు మనం అందరం కూడా తిరుమల అన్నీ వెళుతున్నాం, దేనికి వెళుతున్నాం? ఆయన మీద భక్తితో వెళుతున్నామా? నటిస్తున్నాం. నేను భగవంతుని సంవత్సరానికి ఒకసారి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటామండి. ఎందుకు చేసుకుంటామంటే అప్పుడు తెలుస్తుంది, కోరికల కోసం. యథార్థంగా దాన్ని ఏమంటారు మరి? నటనే. అయినప్పటికీ ఆయన ఇచ్చి పంపిస్తున్నాడా లేదా? ఇస్తాడు. ఎందుకు ఇస్తున్నాడు? అలా కోరికలు ఇస్తూ ఉండగా తనకి కొద్ది కాలం పోయేటప్పటికే, అరే భగవంతుడిని ఏది కోరితే అది ఇస్తాడా? మనం ఏది కోరుతున్నా ఇస్తాడే. మనం కోరుతున్నటువంటి వాటి వల్లన్నీ దుఃఖాలే కదా కలుగుతున్నాయి. సుఖం కలిగించేది కోరుకుంటే మోక్షం కోరదామా అనిపించి వాడు మోక్షం కోరుకునేటువంటి దారిలోకి వస్తాడు అని. అందుకని మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన. వాడు నాటకీయంగా నా దగ్గరకు వచ్చి నన్ను అడిగినా కూడా, కపటంతో వచ్చి అడిగినా కూడా నేను మాత్రం అతన్ని వదిలిపెట్టను, అనుగ్రహిస్తానన్నాడు. అది ఇంకొకటి, అతనిలో దోషం ఉండొచ్చుగాక, సత్పురుషులకి ఇది నిందనీయం కాదు అన్నాడు. నన్ను వచ్చి ఆశ్రయించాడంటే వాడు సత్పురుషుడు అవుతాడు కదా. నన్ను ఆశ్రయించాలనేటువంటి బుద్ధి కలగటమే చాలా దుర్లభం, ఏ రూపంగా అయినా సరే. అలాంటిది నన్ను ఆశ్రయించాలనేటువంటి బుద్ధి వాడికి కలిగింది, అదేం పెద్ద నిందనీయం కాదు, పర్వాలేదు, నేను చూసుకుంటాను, నెమ్మదిగా వాడి మైండ్ నేనే మారుస్తాను, అదే మారుతుంది, పర్వాలేదు అనుకుని రక్షించేటువంటి తత్వం కలబట్ట ధర్మజ్ఞ. అంటే
ధర్మం తెలిసినవాడు. ఏం ధర్మం తెలిసినవాడు అంటే శరణాగతులైనటువంటి వాళ్ళని రక్షణ రూపమైనటువంటి ధర్మాన్ని బాగా తెలిసినవాడు. ఇదే మాట తెలియదు. మనమైతే కరెక్ట్గా వచ్చాడా లేదా చూస్తాము. యథార్థంగా మనం కరెక్ట్గా ఉండం, మనమేమి కరెక్ట్గా ఉన్నాం, కానీ ఇంకొకళ్ళ విషయంలో మాత్రం కరెక్ట్గా ఉన్నాడా లేదా చూస్తాం. నువ్వుండు, నువ్వు చూడు, దానికి విలువ ఉంటుంది. నువ్వు లేకుండా నువ్వు చూడాలని ప్రయత్నం చేస్తే అది దోషం. రాముడు అలాంటి వాడు కాదు. రాముడు ఎప్పుడు తన ధర్మాత్ముడే, ధర్మాన్ని తప్పడు. ఇంకొకరి విషయంలో కూడా అదే చూస్తాడు, కానీ వాళ్ళని రక్షించే విషయంలో వచ్చినప్పుడు మాత్రం వాడు కపటంతో వచ్చినా రక్షిస్తాడు, నిజంగానే శరణాగతితో వచ్చినా రక్షిస్తాడు. ఈ తత్వం తెలిసిన వాడు అనమాట రక్షణ విషయంలో. సత్యసంధ అన్నారు. ఇంకోటి ఏంటిట? సత్యసంధుడట. సత్యసంధ ప్రతిజ్ఞ యస్య సహ సత్యసంధ అంటే సత్యమైన ప్రతిజ్ఞ కలవాడు. సత్యమైన ప్రతిజ్ఞ కలవాడు అంటే ఆడిన మాట ఎప్పుడు తప్పడు. రామో ద్విర్నాభిభాషతే. రాముడి దగ్గర రెండు మాటలు ఎప్పుడు కూడా ఉండవు. ఒక మాట అన్నాడంటే దానికి కట్టుబడి ఉండిపోతాడు, ఎంత కష్టమైనా కానీ ఎంత నష్టమైనా కానీ. అలాంటి తత్వం కలిగినటువంటి వాడు అన్నమాట. అంటే చేసిన ప్రతిజ్ఞని మరవనివాడు, వదలనివాడు, రెండు ఉన్నాయి ఇక్కడ. చేసిన ప్రతిజ్ఞని వదలనివాడు, మరువనివాడు. మనం మర్చిపోతాం, మనం వదిలేస్తాం, మర్చిపోయాము అని చెప్పేస్తాం. ఆ టైంకి తప్పించుకోడాడు, కానీ మర్చిపోడు పరమాత్మ ఎప్పుడు. నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోడు. అలాంటి వాడు. ఎందుకంటే ఇక్కడ ఏమన్నారు? సత్య సంధ అన్నారు. ఈ సంధ అనేటువంటి దానికి అర్థం ఏంటి? సంధా ప్రతిజ్ఞ మర్యాద అని అమర కోసం చెప్తుంది. సంధ ప్రతిజ్ఞ మర్యాద. సంధ అంటే అర్థం ఏంటి? ప్రతిజ్ఞ లేదా అలాగే మర్యాద అనేటువంటి దానికి రెండు పదాలకి అర్థం అన్నమాట. అంటే రెండు పదాలు అర్థంగా కలిగినటువంటిది అన్నమాట సంధ అంటే. ఇప్పుడు సంధ అంటే ప్రతిజ్ఞ కదా, మరి సత్యసంధ, సత్యసంధుడు అంటే అర్థం ఏంటి? సత్య ప్రతిజ్ఞ కలిగినటువంటి వాడు. తన యొక్క ప్రతిజ్ఞ ఎప్పుడు అబద్ధం కాదు అన్నమాట. అలాగే ప్రజానాం చహితే రతః అన్నారు. అంటే ప్రాణులకి మేలు చేయడంలో రతుడు, ఆసక్తి కలిగినటువంటి వాడు. ప్రజలకి మేలు చేయడంలో మంచి ఆసక్తి గలవాడు. ఆసక్తి గలవాడంటే కోరిక గలవాడు. వాళ్ళందరినీ రక్షించాలి రక్షించాలి రక్షించాలని తప్పించేవాడు అన్నమాట. యశస్వి, రక్షించడం అంటే చెప్పుకున్నాం కదా. రక్షణ అంటే మీ అందరికీ బాగానే తెలుసు కదా. అనిష్ట నివృత్తి, ఇష్టప్రాప్తి. అందుకనే అయోధ్యలో ఎవ్వరూ దుఃఖంతో ఉండేవాళ్ళు కాదట. తర్వాత అయోధ్య నివాసులు అయినటువంటి వాళ్ళు ఎలా ఉంటారో చెప్తారు. అస్సలు ఎక్కడ ఎవ్వరికి దుఃఖం ఉండేది కాదట. తండ్రి బతికి ఉండగా పిల్లలు చనిపోవడం అనేది ఉండేది కాదట. తల్లిదండ్రులు బ్రతికి ఉండగా పిల్లలు చనిపోవడం అనేటువంటిది ఉండేది కాదట. విధవలు ఉండేవారు కాదట. రాముడి యొక్క పరిపాలన చాలా విచిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి పాలన. ధర్మం అంటే అట్లా ఉంటుంది, అలా చెప్పుకుంటూ వస్తారు. అందువల్ల ఆ ప్రజల్ని పరిపాలించడంలో చాలా ఆసక్తి కలిగి ఉండేవాడట. యశస్వి అన్నారు. ఆశ్రిత రక్షణైక కీర్తి అని. ఏమండి యశస్వి అంటే యశస్సు గలవాడు, కీర్తి గలవాడు. ఏమిటండి ఆయనకి కీర్తి? ఆశ్రిత రక్షకుడు, ఆశ్రిత రక్షణైక కీర్తి. లోకంలో ఎవరైనా భగవంతుని ఎందుకు ఆరాధిస్తారు? ఆయన్ని ఆశ్రయించినటువంటి వాడిని రక్షించడంలో ఎప్పుడూ ఆయన వెనకంజ వెయ్యడు కనుక మనం ఆశ్రయిస్తాం. అదే కీర్తి ఆయనకి. లోకంలో అందరికీ ప్రసిద్ధి, భగవంతుడిని ఆశ్రయిస్తే మనకి అన్ని కష్టాలు తీరిపోతాయి,
అదే కీర్తి. మరి మనకి కీర్తి ఏమిటి? మనకి కీర్తి ఏమిటి? మనకి కీర్తి ఏమిటండి? అరే మోక్షం పొందడమే కీర్తి. మనకి కీర్తి అదే. అందుకే మనకి కృష్ణుడి యొక్క తల్లి పేరేంటి? యశోద. అంటే అర్థం ఏంటి? యశః దదాతీతి యశోద. యశస్సుని ఇచ్చేది ఎవరికి? మనకిస్తుంది. మరి ఇక్కడ యశస్సు అంటే ఏమిటి? కీర్తి. ఈ కీర్తి అంటే ఏంటి? కృష్ణుడు. అంటే మోక్షం. మోక్షం అంటే ఏంటి? మహదానందం. ముక్తిర్మోక్షో మహానంద. ముక్తిర్మోక్షో మహానంద. ముక్తి అన్నా మోక్షం అన్నా మహానందం అన్నా ఒకటే. ఆ మహానందాన్ని మనకి ఇస్తుంది అమ్మ. మహానందం అంటే ఎవరండి? కృష్ణుడే. కనుక ఆనంద స్వరూపుడైనటువంటి కృష్ణుడిని మనకు అందించేటువంటిది యశోద. అంటే మోక్షాన్ని ప్రసాదించేది యశోద. అంటే ఇప్పుడు ఏమిస్తుంది? మోక్షం అనేటువంటిదే మనకి కీర్తినిస్తుంది. అంటే ఇప్పుడు యశోద అంటే ఎవరు? కీర్తినిచ్చున్నది. కీర్తినిచ్చున్నది మోక్షమే, పరమాత్మే. పరమాత్మని పొందడమే మనకి కీర్తి అన్నమాట. కనుక మనందరికీ కీర్తి ఏమిటి అంటే, అందుకే మనందరం కోరుకునే సన్మానం కూడా అదే. ఈ లోకంలో డబ్బులు ఇచ్చి సన్మానాలు చేయించుకోవడం మనకు అవసరమే లేదు. మన సన్మానం ఎప్పుడు అక్కడే. ఎప్పుడండి యథార్థంగా జీవుడికి కీర్తి అంటే? సన్మానం అంటే ఏంటి చెప్పండి? 10 మందిని పిలుస్తారు, స్టేజ్ మీద వీడికి సన్మానం చేస్తాడు. వీడు ఇంతవాడు, అంతవాడు, అంతవాడు, ఇంతవాడు. ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో ఉండేటువంటి ఎందుకు పనికిరానటువంటి ఒక వ్యక్తులు కీర్తించేటువంటి ఒక కీర్తి అనుకుంటామా? కానీ అది కీర్తి కాదు. సాక్షాత్తు దేవతల చేత కూడా అబ్బా ఇంత గొప్పవారు మీరు, నిజంగా మా జీవితాలన్నీ కూడా మేము తపస్సు చేశాం మీతో సమానంగా, మీ అంత గొప్పగా చేశాం, కానీ చిట్ట చివరికి ఇలాంటి అల్పమైన కోరికలు కోరుకొని ఈ లోకానికి అధిపతులు అయ్యాం, మీరు సాక్షాత్తు పరమాత్మ దగ్గరికి వెళ్ళి నిత్యమైనటువంటి కైంకర్యం పొందబోతున్నారు అని వాళ్ళు కూడా పొగడదగినటువంటి కీర్తి మనం పొందాలి. ఎప్పుడు వస్తున్నది? మోక్షం పొందినప్పుడే. ముక్త పురుషుణ్ణి ప్రతి లోకాధిపతి కూడాను ఆహ్వానించి అతని సింహాసనంలో కూర్చోబెట్టి పాదపూజ చేసి తీర్థం ప్రోక్షణ చేసుకొని ఇలా పొగిడి పంపిస్తాడు. ఇది కీర్తి అంటే. అంతేగాని ఈ లోకంలో డబ్బులు ఇచ్చి పెట్టించుకునేటువంటి కీర్తులు ఏదో మనం చేసేటువంటి అల్పమైనటువంటి క్రియల వల్ల, కార్యాల వల్ల వాళ్ళు ఆహా అబ్బా ఓహో ఆహా అంటే అవన్నీ మనకంత పెద్ద విలువైనవేమీ కావు. ఇవన్నీ విలువ ఎవరికి? లౌకికులైనటువంటి వారు. కానీ పరమాత్మ కావాలి అనుకునేటువంటి వాడు ఇవన్నీ పెద్ద పట్టించుకోడు, ఇవన్నీ మామూలుగా వదిలేస్తాం. అట్లా అన్నాడు. అందువల్ల పరమాత్మకేమో ఆశ్రిత రక్షణైక కీర్తి, ఆశ్రితులైనటువంటి వారిని రక్షించడం అనేటువంటిది ఆయనకి కీర్తి. మనం ఆశ్రయించినటువంటి ఆ పరమాత్మని పొందడమే మనకి కీర్తి. ఇదన్నమాట. జ్ఞాన సంపన్న. రాముడి యొక్క గుణాల్లో ఇంకొకటి జ్ఞాన సంపన్నుడు అని. అంటే జ్ఞానముతో కూడినటువంటి వాడు, జ్ఞాన స్వరూపుడు, జ్ఞానమును కలిగినటువంటి వాడు. అదే మనకి మొన్న కూడా చెప్పుకున్నాం కదా, సర్వజ్ఞ సర్వవిధు సర్వజ్ఞుడు సర్వవేత్త అని పరిపూర్ణ జ్ఞానవంతుడుగా చెప్పబడింది శాస్త్రం చేత కూడా. శుచిహి అన్నారు. శుచిహి అంటే 3 అర్థాలు ఉన్నాయి. పావనుడు, పరిశుద్ధుడు, ఆర్జవం కలిగిన వాడు.
ఏమన్నారట? శుచి అంటే పావనుడు, పరిశుద్ధుడు, ఆర్జవం కలిగినవాడు. అంటే ఆర్జవం కలిగినవాడు అంటే అర్థం ఏంటి? కపటం లేనివాడు, కుటిలత్వం లేనివాడు. ఆర్జవం అంటే త్రికరణాల చేత ఏకరూపంగా ఉండేవాడు అని అర్థం. త్రికరణాల చేత, త్రికరణ శుద్ధి గలవాడు అంటే 3 కరణముల చేత ఏకరూపంగా ఉండేవాడు. అంటే అర్థం ఏంటి? తాను ఏదైతే మనసులో భావిస్తాడో అదే నోటితో చెప్తాడు, ఏదైతే చెప్పాడో అదే ఆచరిస్తాడు. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః. మహాత్ముడైనటువంటి వాడికి మనసులో భావన, మాట, కర్మ 3 ఒకే రూపంగా ఉంటాయి. దీన్ని ఆర్జవం అంటారు. ఇలా కాకుండా వాడు మనసులో అనుకునేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, దీన్ని కపటం అంటారు, కుటిలత్వం అంటారు. కనుక శుచి అంటే అలా బతికేటువంటి వాడు, ఆర్జవ గుణంతో బతికేవాడిని కూడా శుచిమంతుడు అని అంటాం. కనుక పరిశుద్ధుడైనటువంటి వాడు, ఆత్మగుణాల చేత పరిశుద్ధుడైనటువంటి వాడిని శుచిమంతుడు అంటాం. పావనుడు అన్నారు. పావనుడు అంటే అర్థం ఏంటి? తాను శుచిగా ఉండడమే కాదు, తనను ఆశ్రయించిన వాడిని కూడా శుచి చేయగలిగినటువంటి వాడు. అంటే ఇప్పుడు గోవు ఉన్నది, అది పవిత్రమైన జంతువు, దాన్ని స్పృశించిన వాళ్ళకు కూడా పవిత్రత వస్తుంది. గంగా నది ఉన్నది, అది పవిత్రమైనది, దాంట్లో మునిగిన వాళ్ళని కూడా పవిత్రం చేస్తుంది. వాడి దోషాలని పోగొట్టి వాడిని పవిత్రులను చేస్తుంది. పావనమైనది అని, అందుకనే పరమాత్మ యొక్క నామం పావనమైనది అంటారు. పావనమైనది అంటే అర్థం ఏంటి? అది స్మరించినటువంటి వాళ్ళ పాపాలన్నీ పోగొట్టగలిగేటువంటిది. అది పోగొట్టాలంటే ముందు దానికి ఉండాలి కదా ఆ పవిత్రత, అదనమాట. అలాంటి పవిత్రమై ఇతరుల యొక్క పాపాలని పోగొట్టి వాళ్ళని కూడా పవిత్రుల్నిగా చేయగలిగేటువంటిది పావనమైనది, శుచి అని అంటారు. ఏమండి అంటే రుజువైన వాడు అన్నాం కదా. రుజువైనటువంటి వాడు అంటే ఏంటి? మన వాళ్ళు అంటుంటారు ముక్కు సూటండి, ముక్కు సూటిగా ఉంటాడండి. అంటే అతని దగ్గర ఎప్పుడు కపటం ఉండదు. ఏది ఉంటే అది చెప్పేస్తాడంతే, ఏదైతే అది ఆయిస్తాడంతే. కొన్ని సమస్యలు వస్తే రావచ్చుగాక, కపటత్వం లేకపోవడం చాలా ముఖ్యం. అదే ముక్కు సూటి గలవాడు. అయితే ఇక్కడ శుచి అనేటువంటిది ఇంకొకటి ఉంది, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఏమిటంటే యోర్ధే శుచి సహి శుచి అన్న. అసలు శుచిమంతుడు అంటే ప్రధానంగా చెప్పబడేటువంటిది ఏమిటి అంటేట, ధనం విషయంలో పరిశుద్ధి కలిగినటువంటి వాడే శుచిమంతుడు. ధనం విషయంలో శుచి కలిగినటువంటి, ధనం విషయంలో శుచి అంటే ఏమిటండి? నేను అసలు చేత్తో పట్టుకోనండి డబ్బుని, అదేదో పట్టకారు ఉంటుంది, పట్టకారుతో తీసి, నా దగ్గర పట్టకారు ఉంటుంది, ఎవడైనా ఇస్తే ఆ డబ్బు తీసి గల్లాపిట్లో వేస్తున్నా, మళ్ళీ తీసిస్తున్నా, చేత్తో. అది శుచి కాదు. ద్రవ్య విషయంలో ఎవరికైతే పరిశుద్ధి ఉంటుందో వాడే శుచిమంతుడు. ద్రవ్య విషయంలో శుచి అంటే ఏమిటండి అంటే, మోసం లేకుండా ద్రవ్యాన్ని ధర్మబద్ధంగా సంపాదించగలిగినటువంటి వ్యక్తి ఎప్పుడు శుచిమంతుడే. ధర్మంగా సంపాదన చేయాలి, అధర్మంగా సంపాదన చేయకూడదు, మోసం చేసి ధనాన్ని సంపాదించకూడదు. అలా గనక చేస్తే వాడు శుచి అని చెప్తోంది శాస్త్రం. యోర్ధే శుచి సహి శుచి. ధనం విషయంలో పరిశుద్ధి కలిగినటువంటి వాడే. అలాగే దోషాలని అంటనటువంటి వాడు, దోషాలని దూరం చేసేవాడు పావనుడు అని చెప్పుకున్నాం కదా. ఇంకా శుచి అనేటువంటి అర్థం ఇంకొక విషయంలో ఇంకొక అర్థంగా తీసుకున్నప్పుడు, శుచి అని అంటే ఏ విషయంలో శుచి? ప్రధానంగా శుచిమంతుడు అనడానికి అనంటే ఆహార విషయంలో, స్త్రీ విషయంలో నియమాన్ని పాటించేటువంటి వాడే శుచిత్వం కలవాడు. ఆహార విషయంలో, స్త్రీ విషయంలో
నియమాన్ని పాటించేటువంటి వాడు శుచి అన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సంబంధించినటువంటి అష్టోత్తరాల్లో ఆయన్ని నిత్య బ్రహ్మచారి అని అన్నారు. నిత్య బ్రహ్మచారి, నిత్య బ్రహ్మచారి అన్నారు కదండి. నిత్య బ్రహ్మచారి ఎట్లా అవుతాడండి అని మనకు సందేహం కలుగుతుంది. గోపికలతో తిరిగాడు, 16,000 మంది భార్యలను వివాహం చేసుకున్నాడు. అంటే గృహస్థాశ్రమ సంబంధమైనటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాన్ని తూచా తప్పకుండా కనుక పాటిస్తే గృహస్థాశ్రమంలో ఉన్న అతను బ్రహ్మచారితో సమానమే చెప్తాం శాస్త్రం. సరే, విషయం మనం చెప్పకూడదు, కానీ సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాం. ఇప్పుడు యథార్థంగా ఏమిటి బ్రహ్మచారి ఎలా అవుతాడు గృహస్థాశ్రమంలో ధర్మం అంటే, కొన్ని రోజులు స్త్రీ సంబంధం కలిగి ఉండకూడదు అని నిషేధించింది శాస్త్రం. ఆయా తిథుల్లో ఆ సంబంధించినటువంటి రోజుల్లో స్త్రీ సంబంధం లేకుండా జీవనం సాగించి ఏదైతే కొన్ని తిథుల్ని కొన్ని రోజుల్ని చెప్పిందో శాస్త్రం, ఆ వేదం, దాన్ని అనుసరించి తాను జీవనం గృహస్థాశ్రమ ధర్మాన్ని కనుక పాటిస్తే అతను గృహస్థాశ్రమంలో ఉన్న బ్రహ్మచారే. కొన్ని సమయాలు అలా అన్నమాట. అందువల్ల అక్కడ శుచి అనేటువంటి దాంట్లో వచ్చినప్పుడు స్త్రీ విషయంలో కూడా అతను అలా శుచిత్వాన్ని కనుక పాటిస్తే, అంటే నియమం పరంగా జీవనం సాగిస్తే గృహస్థ అయినప్పటికీ అతను శుచి అయినటువంటి వ్యక్తియే. ఆహార విషయంలో శుచి అంటే ఏమిటి? ఆహార విషయంలో శుచి అంటే ఏమిటి? ఏదైతే నిషేధించిందో శాస్త్రం అలాంటి వస్తువులన్నింటినీ వదిలేసి తినడం ఒకటి. అయినా శుచి కాదు, గుర్తుపెట్టుకోండి. అదనమాట. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు పరిపూర్ణంగా శుచివంతుడు అవుతాడు ఆహార విషయంలో అంటే, తాను ఏదైతే శాస్త్ర నిషిద్ధం కలిగినటువంటి వస్తువులు ఉన్నాయో వాటిని వదిలేసి ఏవైతే నియమించిందో శాస్త్రం వాటన్నిటిని స్వీకరిస్తూ, ఆ స్వీకరించేది కూడా పరమాత్మకి నివేదన చేసి భగవత్ శేషంగానే తీసుకున్నప్పుడే వాడు శుచి అవుతాడు. లేకపోతే ఏమవుతాడు? పాపి అవుతాడు. భగవద్గీతలో చెప్పాడు కదా పరమాత్మ. ఎందుకు పాపి అవుతాడు? అతను తాను కష్టపడి సంపాదించుకున్నదే కదా దాన్ని తింటున్నాడు. అది పాపి ఎట్లా అవుతాడు అంటే, ఈ జగత్తంతా ఆయింది కదా, ఆయనదైనటువంటి వస్తువును వాడుకుంటున్నావు కదా. ఎవరిదైనా ఒకరి వస్తువును వాడుకుంటున్నప్పుడు ఆయనకి చెప్పి వాడుకోవడం కదా శుచిత్వం అంటే. ఆయనకి చెప్పకుండా నువ్వు వాడుకున్నావు అంటే నువ్వేమవుతావు? దొంగవి కదా. అందువల్ల నువ్వెప్పుడూ అశుచివే, అపవిత్రుడిగానే బ్రతకవలసి ఉంటుంది. కనుక నీకు శుచిత్వం కలగాలి అంటే తప్పనిసరిగా నువ్వు విధి నిషేధాలని బట్టి ఏ ఆహారం అయితే తీసుకోవచ్చునో అలాంటి వివేకం కలిగి ఆ సంబంధించినటువంటి దాన్ని సంపాదించి అది భగవంతుడికి నివేదన చేసి మళ్ళీ అందులో కూడా ధర్మబద్ధంగా సంపాదించి ఆ ధర్మబద్ధంగా సంపాదించినటువంటి ద్రవ్యాన్ని పరమాత్మకి సమర్పించిన దాన్ని నువ్వు తీసుకున్నప్పుడు యథార్థంగా నువ్వు శుచిమంతుడవి అవుతావు. అదే అందుకనే ఇప్పుడు బ్రాహ్మణుడి యొక్క ధర్మం ఏం చెప్పారు? ఉంచ వృత్తి అన్నారు. భిక్ష పట్టి తిరగడం, లేకపోతే ఆ పొలాల్లోకి వెళ్ళి పొలాలు నూర్పిళ్ళు అయిపోయిన తర్వాత అక్కడ రాలి పడిపోయినటువంటివన్నీ ఏరుకొని తెచ్చుకొని దంచుకొని తినాలి. అసలు యథార్థంగా బ్రాహ్మణుడి యొక్క ధర్మం. ఎందుకు అలా చేయాలి? ఎందుకు భిక్ష పట్టాలి అంటే, తాను సంపాదించి తినకుండా ఇలా సంపాదించుకొని భిక్ష పట్టి తింటే ఇచ్చేటువంటి వాళ్ళు ద్రవ్యాన్ని వీళ్ళకి
వాళ్ళ ఇచ్ఛతో ఇస్తారు. భిక్షపట్నం వేసేవాడు వాళ్ళ పరిపూర్ణ ఇచ్ఛతో ఇస్తాడు యజమాని. ఆ పరిపూర్ణ ఇచ్ఛతో ఇచ్చినప్పుడు దాంట్లో ఇతనికి దోషమేమి, దొంగతనం కాదు, అతని ఇచ్ఛతో అతను ఇస్తున్నాడు. అందువల్ల భిక్షాద్రవ్యం ఎప్పుడు చాలా పవిత్రమైంది. అలాగే అతను వెళ్ళి పొలాల్లో నూర్పిళ్ళు అయ్యాయి, నూర్పిళ్ళు అయిన తర్వాత రాలి పడిపోయినాయి, అవి ఏరుకొని తెచ్చుకున్నాడు. మరి అతని పొలంలో కదండి, ఇతను తెచ్చుకుంటే పాపం కాదా అంటే అతని చేత యజమాని చేత వదిలివేయబడ్డవి, అవి వదిలివేయబడ్డవి సకల జీవులకి కూడా ఉపయోగపడతాయి. అంటే పక్షులైనా తినచ్చు, మనుషులైనా తీసుకోవచ్చు, ఎవరైనా. ఆ దోషం లేదా, ఆ ద్రవ్యానికి దోషం. అందువల్ల అది పవిత్రమైనది. అలాంటి పవిత్రమైనటువంటి ద్రవ్యం ఒకటి. అలానే అందరూ అలా చేయలేరు కదండి. మరి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు నువ్వు చేసుకునేటువంటి వ్యాపారాల్లో ధర్మబద్ధమైనటువంటి కూర్చోదు, ధర్మబద్ధంగా నువ్వు సంపాదన చేయి. అందుకనే ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటువంటి చతుర్విధ పురుషార్థాల్లో ధర్మ అర్థ అన్నారు. అర్థం అంటే డబ్బు, ధర్మం అంటే ఆ డబ్బు, అర్థం అనేటువంటిది ధర్మబద్ధంగా సంపాదించాలి అని చెప్పడం. ధర్మబద్ధమైనటువంటి అర్థాన్ని అలా ధర్మబద్ధంగా సంపాదించినటువంటి ధనంతో భగవంతుడికి నివేదన చేసి తెచ్చిన వస్తువుని అది నువ్వు స్వీకరిస్తే నువ్వు పవిత్రుడు అవుతావు. అప్పుడు నిత్య పవిత్రుడివి, శుచివి అన్న. అంటే ఇప్పుడు శుచి అని పరమాత్మను అన్నారంటే ఆయన ఏం చేసినట్లుక అధర్మబద్ధంగా ఏది సంపాదించలేదు, పూర్తిగా ధర్మబద్ధంగానే సంపాదించి తన ప్రజల్ని పరిపాలించాడు అన్నమాట. ఈ మామూలుగా ఉండేటువంటి ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి రాజులు ఉన్నారు, వాళ్ళ కాదు. ప్రజలకి హితం చేయాలి, హితే రతః అన్నాడు కదా ఇందాక వాల్మీకి భగవానుడు. ప్రజలకి హితం చేయాలనే తపన కలిగినటువంటి వాడు అవుతాడు. అయినటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడాను అధర్మబద్ధంగా సంపాదించడానికి ఇష్టపడ్డాడు, ధర్మబద్ధంగానే సంపాదిస్తాడు. అందువల్ల రాముడు ఎప్పుడూ శుచి కలిగినటువంటి వాడు, శుచిమంతుడే అన్నమాట. ఏమండి అందుకనే మనం చూడండి, మనని ఎవరైనా భజన చేశాడు అనుకోండి, సపోజ్ మనని భజన చేశాడు అనుకోండి, వాడికి ఏమొస్తుంది? నరకం వస్తుంది. కానీ భగవంతుడిని భజన చేస్తే మోక్షం వస్తుంది. ఎందుకని? అతను పవిత్రమైన వాడు కనుక. పవిత్రాణం పవిత్రం యో మంగళానాం చ మంగళం. పవిత్రమైనటువంటి వస్తువులన్నిటికన్నా పవిత్రమైన వాడు, మంగళకరమైనటువంటి మంగళం చేసేటువంటి మంగళకరమైన వస్తువులన్నిటికన్నా మంగళం చేసేటువంటి వాడు. అలాంటి వాడు కనుక పవిత్రమైనటువంటిది మనకి తెలిస్తే పుణ్యం వస్తుంది, అపవిత్రమైనది తెలిస్తే పాపం. ఇప్పుడు మనమంతా కూడా కపటంతోటో లేకపోతే అనేక రకాల తప్పులతోటో జీవనం సాగిస్తాం. మనని తెలిస్తే ఏమొస్తుంది? అదే వస్తుంది, పాపం వస్తుంది. పవిత్రమైనటువంటి వాడిని తెలిస్తే మనకి, అందుకనే భగవంతుడిని తెలిస్తే మన పాపాలు పోతాయి. మన పాపాలు ఎందుకు పోతాయండి? ఆ స్పర్శ చేతనే, ఆ శబ్ద మాత్రం చేతనే పోతాయి. అంత పవిత్రమైనటువంటి వాడు. ఆ గాలి సోకితే చాలు పోతాయి పాపాలు. అది శుచి అంటే. వశ్యః అన్నారు. వశ్యః అంటే వశంగతుడు అన్నమాట. వశంగతుడు అంటే ఏంటి? ఆశ్రితులైనటువంటి వారికి పరతంత్రుడు. తనను ఆశ్రయించినటువంటి వారికి లోబడి ఉండేవాడట, విధేయుడై ఉంటాడట. ఎంత ఆశ్చర్యం చూడండి. మనం ఆశ్రయించినటువంటి వాళ్ళ మీద జులుం చలాయిస్తాం. మనం ఎవరైనా ఆశ్రయించారనుకోండి, వాళ్ళ మీద మనం జులుం చలాయిస్తా అంటుంటాం. కానీ పరమాత్మ ఏం చేస్తాడట తెలిసిన? తనను ఆశ్రయించినటువంటి వాళ్ళకి తాను పూర్తిగా లోబడిపోతాడట, వాళ్ళ మాట వింటూ తాను ఉంటాడట. ఆశ్చర్యం. లోకానికంతటి అధిపతి, లోకంలో ఉండే అందరినీ శాసించేటువంటి వ్యక్తి,
కానీ తనను ఆశ్రయించినటువంటి వాళ్ళకి మాత్రం ఓ వీళ్ళే శాసకులా, ఈయనేంటి వీళ్ళకి దాసుడైపోయాడు అని మనందరూ ఆశ్చర్యపోయేలాగా ఉంటాడు. మరి గోపికలకు అలాగే ఉన్నాడు, గోపబాలుడు అలాగే ఉన్నాడు. ఏం చిత్రం కాదు. అదనమాట ఆయన దగ్గర ఉన్నటువంటి వశ్య, వశంగతుడు. అరే భాగవతం, శ్రీమద్ భాగవతం ఏకాదశి స్కందంలో చెప్తాడు స్వయంగా తను, నన్ను ప్రేమించేటువంటి నా భక్తులైనటువంటి వారికి నన్ను నేనే సమర్పించుకుంటాను అన్నాడు. నా మీద ప్రేమ కలిగినటువంటి వాళ్ళకి వాళ్ళు ఎలాగైతే తమ ఆత్మసమర్పణ నాకు చేసేస్తారో, సర్వస్వము వాళ్ళకున్నదంతా కూడా నాకు సమర్పణం చేసేస్తారో, చివరికి తనని తాను కూడా ఎలాగైతే సమర్పణం చేసేసుకుంటాడో, అలాగే అలాంటి ప్రేమించినటువంటి నా భక్తునికి నన్ను నేను సమర్పించేసుకుంటాను. నన్ను నేనే సమర్పించుకున్నానంటే ఈ జగత్తులో ఏది అతనిది కాదు అని చెప్తూనే ఇంకో మాట అన్నాడు. యథార్థంగా నా భక్తుడు కనుక ఏదైనా కోరుకున్నాడంటే ఎటువంటి పరిస్థితుల్లో అతని యొక్క ఆ కోరిక వ్యర్థం కాదు. ఆఖరికి నేను చతుర్ముఖ బ్రహ్మణవ్వాలని కోరుకున్నా అయిపోతాడు, సందేహం లేదు. కానీ నా భక్తుడు నన్ను తప్ప ఇంకేమీ కోరుకోడు అని కూడా చెప్పాడు. అది మన శ్రీమద్ భాగవతంలోనే ఆయన పేరేంటి, ఏకాదశి వ్రతం చేస్తారు మహానుభావుడు. అదే అంబరీషుడు అనేటువంటి రాజు. ఆ రాజు విషయంలో ఆ దుర్వాస మహర్షి స్వయంగా చెప్పారు, పరమాత్మ స్వయంగా ఈ మాట చెప్పారు. నా కోసమని సర్వాన్ని త్యజించి నన్నే నిరంతరం భావిస్తూ నా కోసమే సర్వస్వం సమర్పణం చేసి నా కోసం జీవించేటువంటి వ్యక్తి కోసంగా నా సర్వస్వం కూడా సమర్పించేస్తానయా. అలా సమర్పించబడినటువంటి వ్యక్తిని కనుక నా మీద నాకు కూడా అధికారం లేదు. నేను వాళ్ళకి సమర్పింపబడ్డా, నా భక్తులకి సమర్పించబడినటువంటి వాడిని. అంటే నేను సమర్పించబడ్డానంటే నా పరికరాలన్నీ కూడా సమర్పించబడినట్టే కదా. నా సుదర్శనుడు కూడా అతని హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాడు, నా శక్తి లేడు. నా సుదర్శనుడు కూడా అతని యొక్క హ్యాండ్ ఓవర్లో ఉన్నాడు, నాకేం సంబంధం లేదు, నేనేం చేయలేను. నేను పూర్తిగా ఆయనకి సమర్పించబడ్డాను, నా సర్వస్వం ఆయనకి సమర్పించేశాను. అదిగో ఆ సుదర్శనుడు అతని యొక్క రక్షణలో నిమగ్నం అయిపోయాడు. కనుక ఆ సుదర్శనుడిని వెనక్కి తేవాలి అంటే మళ్ళీ నా వల్ల, నేను ఎవరికైతే సమర్పించబడ్డానో మళ్ళీ ఆయన్ని నువ్వు వెళ్ళి ప్రార్థించాలి, ఆయన అడుగు, ఆ ఉపాయం అయితే నీకు చెప్తున్నాను, నువ్వు వెళ్ళి ఆయన అడిగితే ఆయన కనుక ఓకే అంటే నువ్వు బతికిపోయినట్టే అన్నాడు. ఎంత మాట చూడండి, ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. ఆయన్ని ఆయన సమర్పించుకునేటువంటి స్థితి అంటే ఎవరికి? అందరికీ కాదు, ఆయన ఆశ్రయించినటువంటి వారు. అంతలా ఉంటారట పరమాత్మ. అది ఆయన యొక్క అవశ్య. హనుమంతుడికి ఉన్నటువంటి వానరులకి అందరికీ తానయ్యాడు, వాళ్ళందరి వాడయ్యాడు. ఒక వానరం, ఒక కోతి నావాడు అని అనుకోగలిగేటువంటి రీతి సాధ్యమది. అట్లాంటి వాడు అనమాట రాముడు. కనుక తనను ఆశ్రయించినటువంటి వారికి పరతంత్రుడైపోతాడు, లోబడిపోతాడు, విధేయుడైపోతాడు. వాళ్ళు ఏం చెప్తే అది ఆచరించడానికి. చూడండి విచిత్రం, చూడండి. దీనికి ఉదాహరణ రామాయణంలోనే వస్తుంది. లంకకి బయలుదేరారు వానరులందరూ కూడాను, రాముడితో పాటు బయలుదేరారు. రాముడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు, మన సుగ్రీవుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ బయలుదేరారు. రాత్రి అయింది, పడుకున్నారు. మంచి
నిద్రపోతున్నప్పుడు నిద్రపోతుంటే రామచంద్రుడికి నేను కాపలా కాస్తా, నేను కాపలా కాస్తా, నేను కాపలా కాస్తా అని వానర ప్రముఖులందరూ, వానరులు అందరూ కూడా చివరికి అందరం కూడా కాపలా కాద్దాం అన్నట్లుగా స్థిరపడిపోయి రామచంద్రుడిని, స్వామి మీరు శయనించండి, మేమున్నాం, మీకు ఏం పర్వాలేదు, మేము కాపలా కాస్తాం అన్నట్టు అని అందరూ కూడా కాపలా కాయటం ప్రారంభించారు. పాపం కొద్దిసేపు అయ్యి కొద్ది రాత్రి అయ్యేటప్పటికీ వాళ్ళందరికీ మంచి నిద్ర వచ్చేసి హాయిగా పడుకున్నట్టు. పడుకుంటే రాముడు లేచి వాళ్ళందరికీ కాపలా కాశాడు. విచిత్ర విషయం, రాముడు తాను లేచి వాళ్ళందరికీ కాపలా కాశాడు, వాళ్ళందరినీ రక్షించాడు. అంత ఆశ్చర్యం చూడు. ఇదన్నమాట వశ్య. తనను ఆశ్రయించినటువంటి వారికి ఏదైనా చేయడానికి సిద్ధపడిపోతాడు. రాముడంతటి వాడు ఈ వానరాలకి కాపలా కట్టండి. అదన్నమాట. అలాంటి వాడుగా రాముడు అంటే వశ్య. సమాధిమాన్ అన్నారు. సమాధి అంటే ఏంటి? ఆశ్రితుల్ని రక్షించడంలో ఆలోచన. సమాధి అంటే ఆలోచన, తపస్సు కదా. తప ఆలోచనే అనేటువంటి ధాతు, ఆలోచన సమాధి. ఆయన ఎప్పుడూ కూడా యోగం అంటారు. చింత, ఆలోచన, యోగం ఇలాంటి శబ్దాలన్నీ దానికి సంబంధించినవి. అది కలిగినటువంటి వాడు ఎప్పుడు ఆశ్రితులైనటువంటి వాళ్ళని ఎట్లా రక్షించాలి, ఎట్లా రక్షించాలి, ఎట్లా రక్షించాలి ఆలోచిస్తూనే ఉంటాడట. అందుకనే పాపం ఆయన ఎప్పుడు పడుకున్నా కూడా ఒక చెవు ఇలా పెట్టుకునే పడుకుంటాడట. చెయ్యి కూడా ఎలా ఉంటుందట, చెవుకి ఇలా ఇలా పెట్టుకుంటే చెవు మూతపడుతుంది కదా. రక్షాపేక్షాం ప్రతీక్షతే అని రక్షించమని అడిగేటువంటి వాళ్ళని రక్షించడానికి ఎదురు చూస్తూ ఉంటాడట. ఎదురు చూపులో ఉన్నటువంటి ఈ భాగ్యమ ఏం చేస్తుంది? ఇలా ఉంటే ఒక చెవి వినిపిస్తుంది, పూర్తిగా వినిపించకపోవచ్చు. అందుకని ఈ చెవుని ఇలా పెట్టుకొని ఇలా పడుకుంటాడు. ఎందుకు అంటే రెండు చెవులు కరెక్ట్గా వినిపించాలి. ఎవరైనా సరే ఓ మహాప్రభువో రక్షించవయ్యా అంటే టక్కున పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాలి, వాళ్ళని రక్షించాలి. అందుకని రక్ష్యాపేక్షాం ప్రతీక్షతే, రక్షించమని అడిగేటువంటి వాళ్ళ కోసమని ఎదురు చూస్తూ ఉంటాట. ఎవరు రక్షించమంటారా, ఎవరు రక్షించమంటారా? మనం అడగం. మనం ఎందుకు పనికిరానటువంటి ఈ లోకంలో ఉండేటువంటి పిచ్చి మానవుల కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని మీరే మాకు దిక్కు, మీరు రక్షించాలి, మీరు రక్షించాలి ఏడుస్తాం తప్ప అసలు రక్షకుడైనటువంటి వాడిని మాత్రం రక్షించమని ప్రార్థించగలిగే స్థితి మన దగ్గర. అక్కడ సిగ్గుపడతాం, అక్కడ మనం గొప్పవాళ్ళం అయిపోతాం. మనం ఏదో చాలా గొప్ప ఈ లోక పరిపాలకులు ఉన్నట్టుగా ఫీల్ అయిపోతాం. ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టాలని. కర్మ మరి, అజ్ఞానం అన్నమాట అలాంటి. అందుకని సమాధిమాన్ ఆయన ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారట, మనని ఎలా రక్షించాలి, ఎలా రక్షించాలి. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడు అని చెప్పారు. ఇక్కడ యోగం అన్నారు. యోగం అంటే ఏంటి? ఆలోచన ఒకటి, చింత. చింత అన్న ఆలోచన అన్న దగ్గర దగ్గర సమానమైనటువంటి అర్థం. సమాధి అంటారు. ఇప్పుడు మామూలుగా చూస్తే లోకంలో మనం కూడా ఏమంటాం చూడండి, వీడు సమాధిలో ఉన్నాడండి అంట. సమాధి అనేది తపస్సులో చివరి స్టేజ్ అన్నమాట. తపస్సులో చివరి స్టేజ్ ఏమిటి? ఆ సమాధిలో ఉన్నప్పుడు అంటే తాను ఇంకా లోకాన్ని మర్చిపోయి ఉండేటువంటి స్థితి. మర్చిపోయి అంటే శరీరం పనిచేయదు, శరీరం స్పృహ కోల్పోతుంది. ఆ శరీరం స్పృహ కోల్పోయింది కనుక చచ్చిపోయాడు అంటావా? చచ్చిపోడు, బ్రతికే ఉంటాడు. బ్రతికి ఉన్నప్పుడు శరీరం పనిచేయకపోవడం ఏమిటి అంటే, శరీరం ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఈ జీవుడు యొక్క చూపు బాహ్యంగా ఉన్నప్పుడు పనిచేస్తుంది. ఈ జీవుడు యొక్క ఆలోచన, చూపు ఇవన్నీ బాహ్యమైనప్పుడు పనిచేస్తుంది, అంతరమైనప్పుడు పనిచేయదు.
అంటే ఈ జీవుడు అంతర్ముఖుడైనప్పుడు శరీర స్పృహ ఉండదు. మరి అదే కదా సుషుప్తి అవస్థ, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏంటి, అంతర్ముఖుడైపోతాడు అతను. అంటే ఉదాహరణ చూడండి, ఉదాహరణ చూస్తే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేసి అయిపోయిన తర్వాత రాత్రి ఇంటికి వచ్చి తలుపేసి హాయిగా పడుకున్నవాళ్ళలాగా అన్నమాట. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేసినప్పుడు అందరూ తెలుస్తారు, అన్నీ తెలుస్తాయి. వాడు గదిలోకి వెళ్ళిపోయి పడుకున్నాడు అంటే వాడు మళ్ళీ దర్శనం మళ్ళీ పొద్దునే అన్నట్లుగా అంతర్ముఖుడైపోయాడు. ఇంతకుముందంతా పొద్దు నుంచి బాహ్యముఖుడుగా ఉన్నాడు. బాహ్యముఖుడుగా ఉన్నప్పుడు లోకం అంతా కూడా తెలిసింది. కానీ అంతర్ముఖుడైనప్పుడు బయట ఏం జరుగుతుందో అతనికి తెలియదు, అతను ఎలా ఉన్నాడో బయట వాళ్ళకి తెలియదు. అలా కానీ జీవుడు అంతర్ముఖుడైనప్పుడు బాహ్య విషయాలు ఏమీ కూడా అతనికి తెలియవు. అంటే మరి అంతర్ముఖుడు దేనికోసం అవుతాడండి? దేనికి అంతర్ముఖుడు అవుతాడు అంటే పరమాత్మని దర్శించడం కోసం. అంటే భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనతోటి ఆ భగవంతుడు అంతర్ముఖుడై ఉన్నాడు గనక, అంతర్యామిగా ఉన్నాడు గనక, ఆ అంతర్యామి అయినటువంటి పరమాత్మని చూసే ప్రయత్నంలో అంతర్ముఖుడైపోతాడు. ఎందుకని? నువ్వు బాహ్యముఖుడు అవుతున్నావు కనుకనే సంసారం. నువ్వు ఎప్పుడైతే అంతర్ముఖుడు అవ్వగలుగుతావో అప్పుడే మోక్షం. అంటే పరమాత్మని ఎప్పుడైతే నువ్వు దర్శించగలుగుతావో అప్పుడు మోక్షం. బాహ్యముఖుడు అయినంత కాలము కూడా నీకు తప్పదు సంసారమే. అందుకనే పెద్దలంతా తపస్సు 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 అని తపస్సు చేసేవాడు. ఎందుకు? లోకంలో వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయి అడవుల్లో కూర్చొని ఎందుకు? బాహ్యంలో కనుక వచ్చినట్లయితే వ్యవహారాలన్నీ విషయాలన్నీ మనల్ని అంటుకుంటాయి, మన చుట్టూతోనే తిరుగుతూ ఉంటాయి. ఆ విషయాల నుంచి దూరం అయిపోయి వెళ్ళి అడవిలో కూర్చున్నారనుకోండి, ఆ రోజుల్లో పూర్వం అలా కూర్చునేవారు కదా, ఆ అడవుల్లో కూర్చొని తపస్సు చేస్తే లోకం కనిపించదు, లోకంలో ఉండే వ్యవహారాలు వాళ్ళకి తెలియవు, అలాగే విషయాలు ఏవి కూడాను తనకి కంటికి కనిపించవు. అలాంటప్పుడు అంతర్ముఖుడు అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. విషయాల్లో ఉన్నప్పుడు నువ్వు అంతర్ముఖుడు అవ్వాలని కూర్చొని ధ్యానం చేసినా ఆ ధ్యానంలో కూడా విషయాలే కనిపిస్తేటప్పుడు భగవంతుడు కనిపించడు. కనుక ఆ రోజుల్లో పెద్దలంతా అదే మహానుభావులని ఋషులందరూ కూడా అడవుల్లో నివసించడానికి, ఏకాంతంగా నివసించడానికి, మనకి భక్తుల యొక్క లక్షణాలు చెప్పేటప్పుడు కూడా ఏకాంత జీవనం చాలా ముఖ్యమైంది అన్నాడు. కానీ ఈవేళ ఏకాంతంగా జీవించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఏకాంతం ఎక్కడా లేదు, అన్ని ఆక్రమించేసి అడవులతో సహా అన్ని ఆక్రమించి ఎక్కడ ఏకాంతం అనేటువంటిది లేదు. కనుక అసలు ప్రదేశము లేదు, అలా ఉండే అవకాశము లేదు. ఒంటరిగా కనిపించారంటే చంపేస్తారు, పాడు చేస్తారు. ఇలాంటివే తప్ప జీవనానికి రక్షణ అనేటువంటిది లేదు. ఆ రోజుల్లో వనాల్లో నివసించినా హాయిగా ఆశ్రమం కట్టుకొని సుఖంగా నివసించి పరమాత్మ గురించి అంతర్ముఖులు అయ్యేవారు. బాహ్యముఖమైనటువంటి విశేషాలు ఏవి కూడా వాళ్ళకి అంటకుండా చూసుకుంటూ జాగ్రత్తగా అంతర్ముఖులే చేస్తే ఆ అంతర్ముఖుడైనటువంటి వ్యక్తి కూడా మొట్టమొదటి సమాధి రాదు. అది బాగా పరమాత్మ గురించి ఆలోచన చేసి 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 వాళ్ళు మనస్సులో దర్శనం చేస్తారు. లోపల వాళ్ళు దర్శనం చేసుకుంటారు. ఆ దర్శనం చేస్తున్నప్పుడు వచ్చేటువంటి పరమ ఆనందాన్ని అనుభవిస్తూ జీవనం సాగిస్తారు. ఇక పరమానందంలో ఉన్నటువంటి వాడికి లోకం ఏం తెలుస్తుంది? మనమే ఏదైనా ఒక విషయాన్ని బాగా ఆలోచిస్తూ వెళితే పరధ్యానం అంటారు కదా, పరధ్యానం పరధ్యానం అంటుంటారు చూడండి. ఏదో ఒక విషయాన్ని పరిపూర్ణంగా ఆలోచించి అది కనుక ఇష్టమైనటువంటి విషయం కనుక అయినట్లయితే దాంట్లో మనకి మనమే ఆనందపడిపోతూ మనకి మనమే అనుకుంటూ మాట్లాడుకుంటూ జీవనం సాగించి పక్కవాడు ఎవడో కూడా గుర్తించలేని పరిస్థితుల్లో ఉంటాం మనమే. ఆఫ్టర్ ఆల్ ఈ చిన్నపాటి ఈ లౌకికమైనటువంటిది భగవంతుడినే దర్శనం చేస్తే పొందే ఆనందం ఎంత ఉంటుంది? ఆ ఆనందంలో ఉన్నవాడికి లోకం ఏం తెలుస్తుంది? అది సమాధి అంటే. అంటే ఇప్పుడు సమాధి మాన్ అని పరమాత్మని అన్నారు అంటే మనకేమో ఆయన గురించి చింత,
ఆయనకేమో మన గురించి చింత. ఆయన గురించి మనకేం చింత లేదు, ఆయన పొందాలి అనేటువంటి చింత, మన గురించి మనకు చింత. కనుక ఆయన్ని పొందడం కోసం మన ఆలోచన, మనని రక్షించడం కోసం ఆయన ఆలోచన. ఎందుకు? మన ఆశ్రితులం కనుక, ఆశ్రయించాం కనుక. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి బంధువులు, వాళ్ళ విషయంలో అలర్ట్గా ఉంటారా లేదా? ఎందుకు? వాళ్ళు మిమ్మల్ని ఆశ్రయించారు. మీ ఇంటికి వచ్చారు ఉంటున్నారంటే అర్థం ఏంటి? ఆశ్రయించారు అంటే అర్థం ఏంటి? మీరు వాళ్ళ పట్ల అలర్ట్గా ఉండాలి. ఏదేది ఎప్పుడెప్పుడు ఏ సమయంలో వాళ్ళకి అందించాలో అందించాలి. రోజు లేట్ అయినా పర్వాలేదు, ఇదో వాళ్ళు వచ్చినప్పుడైనా మనం తొందరగా అనుకుంటాం కదా. అట్లా ఆ అలర్ట్నెస్ అది ఆలోచన వల్లనే వస్తుంది. అది ఆ ఆలోచన నిరంతరం కూడా ఆశ్రయించినటువంటి జీవుల కోసం పరమాత్మది సాగుతూనే ఉంటుంది. అందువల్ల సమాధిమాన్ అని పరమాత్మ గురించి చెప్పారు. సర్వం శ్రీకృష్ణ పరమస్తు. सीताराम 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 जय सीताराम 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 जय सीताराम 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 जय सीताराम 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 जय सीताराम 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 जय सीताराम 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 जय सीताराम 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 जय जय बोलो श्री सीतारामचंद्र भगवान की। एवमेतत्पुरावृत्तम् आख्यानं भद्रमस्तु वः प्रव्याहरत विश्रद्धं बलं विष्णोः प्रवर्धताम् बलं विष्णोः प्रवर्धताम् बलं विष्णोः प्रवर्धताम् लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दीवरस्यामो हृदयेषु प्रतिष्ठिताः काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो
ब्राह्मणाः सन्तु निर्भयाः कावेरी वर्धतां काले काले वर्षतु मासवः श्रीरङ्गनाथो जयतु श्रीरङ्गश्रीश्च वर्धताम् स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। मंगलम कौशलेन्द्राय महनीय गुणाब्दये चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम वेद वेदांत वेद्याय मेघश्यामल मूर्तये पुंसां मोहन रूपाय पुण्यश्लोकाय मंगलम विश्वामित्रांतरंगाय मिथिला नगरीपते वाग्यानां परिपाकाय भव्य रूपाय मंगलम पितृभक्ताय सततं भ्रातृभिः सह सीतया नंदिताखिल लोकाय रामभद्राय मंगलम त्यक्तसाकेतवासाय चित्रकूट विहारिणे सेव्याय सर्वयमिनां धीरोद्धाराय मंगलम सौमित्रिणा च जानक्या चापबाणासि धारिणे संसेव्याय सदा भक्त्या स्वामिने मम मंगलम दंडकारण्यवासाय खंडितामरशत्रवे गृध्रराजाय भक्ताय मुक्तिदायास्तु मंगलम सादरं सबरीदग्धबलमूलाभिनाशिने सौलभ्य परिपूर्णाय सत्वोद्रिक्ताय मंगलम हनुमत्समवेताय हरीशाभीष्टदायिने वालिप्रमथनायास्तु महाधीराय मंगलम श्रीमते रघुवीराय सेतुल्लंघित सिंधवे जितराक्षसराजाय रणधीराय मंगलम आसाद्य नगरीं दिव्याम् अभिषिक्ताय सीतया राजाधिराजाय राजराजाय रामभद्राय मंगलम् मंगलाशासनपरैः मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सकृतायास्तु मंगलम्।